సో ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. మనతో ఉన్నారు అధికార వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతి రాయ్ గారు. మరింత సమాచారంతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, ముఖ్యంగా నిన్న ఫస్ట్ టైము టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు తర్వాత మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు సభను పంచుకోవడం ఏం చూస్తారు సార్? ఒక నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా మోదీ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడతారనుకున్నారు, ఎక్కడ మాట్లాడలేదు. అలాగే చంద్రబాబు నాయుడు ఏం పొగడలేదు ఏమి. ఇవన్నీ చూసినప్పుడు రాజకీయం ఒక్కసారిగా ఏమనిపించింది మీకు? ఒక రకంగా అసలు భావసారూప్యత లేనటువంటి మూడు రకాలైన పార్టీలు పొత్తుగా వాళ్ళందరూ ముందుకు కలిసి రావడం అనేటటువంటిది నేనైతే దాన్ని స్వాగతించలేను. ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజంగా ఉంటాయి, కానీ పొత్తుల ద్వారా వచ్చినటువంటి పార్టీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో విఫలం అయ్యేవి అనేటటువంటిది నా అభిప్రాయం. దిస్ ఇస్ నెంబర్ 1. సరే, వాళ్ళ పొత్తులు ఏర్పాటు చేసుకోవచ్చు, దాన్ని ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. అయితే గతంలో ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని విపరీతంగా విమర్శించినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఇంకొక పార్టీ జనసేన పార్టీ అతను సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకరు విమర్శించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకప్పుడు జనసేన అధ్యక్షుడు కూడా మోడీ గారిని చాలా ఒక స్టేజ్లో విమర్శించారు. స్టార్టింగ్లో విమర్శించారు. సరే, రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వత శత్రువులు ఉండరు అనేటటువంటిది అందరికీ తెలిసిందే. వాళ్ళు కలిశారు, పొత్తులుగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే నేను ఎలా ఆలోచించానంటే, ప్రధానమంత్రి గారు వస్తారు, వచ్చిన తర్వాత మరి పొత్తుల పార్టీలో ఒక భాగస్వామిగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని ఎలా విమర్శిస్తారనే దాని మీద ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూశారు. మీరే చూసారా? నేను కూడా చూశాను, అందులో నేను కూడా ఒకడిని. ఎందుకంటే చాలామందికి ఆ విషయం తెలుసు. గతంలో తెలుగుదేశం అధ్యక్షుడు మరి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా మోడీ గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ కూడా విమర్శించడం కూడా జరిగింది. ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి రానివ్వను అనుకోవటం, అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అతను చెప్పినటువంటి మాటలు కూడా అందరూ ప్రజలు మర్చిపోలేరు, అందరికీ గుర్తున్నాయి. సరే, అవన్నీ రాజకీయ విమర్శలు, ఏదో రాజకీయంగా జరిగినటువంటి అంశాలు కాబట్టి నేను వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం నచ్చింది నాకు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత కొంత సంక్షేమ కార్యక్రమాలు అనేటటువంటివి ప్రజలకు చాలా వరకు అందుబాటులో తెస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇంచుమించు అలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొన్ని మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు, ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, రైతులకు సంబంధించి చాలా విషయాల్లో కూడా, అలాగే బీమా సదుపాయాలు కల్పించడంలో, వీటన్నిటిలో కూడాను ఆయన కూడా దేశ స్థాయిలో ఆయన కూడా సక్సెస్ అయ్యారు, ప్రధానమంత్రి గారు కూడా. అలాంటి కార్యక్రమాలు మరి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఎక్కువ స్థాయిలో ఆ సంక్షేమ కార్యక్రమాలు అలాంటివి చేస్తున్నటువంటి రాష్ట్రం మనది. అవును, దీన్ని మనం ఎవరూ కాదనుకోలేము. సరే, అక్కడ ఆ విమర్శలు, ప్రతి విమర్శలు, రాజకీయాలు ఇవన్నీ కూడాను మనం పక్కన పెట్టుకుంటే ఒక మంచి జరుగుతుందనే దానికి చెప్పడంలో సందేహించవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సరే, ప్రధానమంత్రి గారు అయితే ఈ ప్రతిపక్ష పొత్తు భాగస్వామ్య పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ పొత్తులో టీడీపీ, జనసేన, బీజేపీ ఇవన్నీ కూడాను వాళ్ళకు ఆశించారు. ప్రధానమంత్రి గారు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఆయన విరుచుకు పడతారేమో, లేకపోతే ఆ స్థాయిలో విమర్శిస్తారేమో. అంటే పొత్తులో ఒక భాగస్వామిగా కూడా ఆయన విమర్శించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక్కోసారి రాజకీయాల్లో ఏంటంటే నిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడాను రాజకీయ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఎలక్షన్స్ సినారియోలో అది రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శించుకోవడం అనేటటువంటిది సహజం. అది ఓకే. అది ఆశించే ప్రధానమంత్రి గారు ఆ విధంగా
ఇప్పుడున్నటువంటి జగన్ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని ఆయన్ని విమర్శిస్తారని చాలా కష్టపడి చాలా పెద్ద స్థాయిలో పార్టీ పెద్ద ఏర్పాట్లన్నీ కూడా చేసినప్పటికీ కూడాను అక్కడ ఆశించినటువంటి ఫలితాలు అంటే వీళ్ళు ఏవైతే ఆశించారో ఏ విధంగా ప్రధానమంత్రి గారు విమర్శిస్తారని వీరు ఆశించారో ఆ స్థాయిలో ప్రధానమంత్రి గారు విమర్శించలేదనేది అందరికీ మరి తెల్లవైంది. ఎందుకంటారు సార్ అది ప్రధానమంత్రి గారి తాలూకు గొప్పదనం అంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఎంత రాజకీయ ఒక సమ్మేళనం ఒక పార్టీగా వచ్చి ఆయన అక్కడ మాట్లాడినప్పటికీ కూడాను ఆయన వాస్తవాన్ని కాదని లేకపోయాడేమో. అంటే ఇంత సంక్షేమ పరిపాలన ఒక రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు దాన్ని కాదని తను ఎలా చెప్పగలడు? అంటే ఒక ఆర్డినరీ రాజకీయ నాయకుడిగా ఒక చోట రాజకీయ నాయకుడిలాగా ఏదంటే అది విమర్శించేటటువంటి స్థాయికి ప్రధానమంత్రి గారు దిగజారలేదు. ఆయన ప్రధానమంత్రి మోడీ గారు తన స్థాయిని తను నిలబెట్టుకుంటూనే ఆయన సూచనాత్మకంగా కొన్ని విషయాలు చెప్పారు. అంతేగాని వీళ్ళు ఆశించినంత విధంగా మిగతా పొత్తులో ఉన్నటువంటి భాగస్వాములు ఆశించిన విధంగా ప్రధానమంత్రి గారు అయితే విమర్శించలేకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఆయన ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పరిపాలన ఆయనకు అర్థమైంది. మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక రకంగా ఒక దిక్సూచిలాగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మరి అనేక ఇండెక్సెస్లో కూడాను అంటే దీన్ని అభివృద్ధి సూచీలు అంటున్నాం. అనేక విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యన 1వ స్థానం 2వ స్థానం 3వ స్థానం దేశంలో అనేక రాష్ట్రాలతో మనకి అభివృద్ధి స్థాయిలో కొన్ని ఈక్వేషన్స్లో కంపేర్ చేస్తూ ఉంటారు. వాటిల్లో కూడా ఆంధ్రప్రదేశ్ సముచితమైన స్థానాలు సాధించింది. ముఖ్యంగా అమరావతి కానివ్వండి, రాజధాని అంశం ప్రస్తావిస్తారని కూడా చాలా ఆశపడ్డారు సార్. ఈవెన్ ఆయన స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన స్థలాన్ని ప్రస్తావించకపోవడం కూడా అంటే డైరెక్ట్గా అది నేను ఒక నాన్ పొలిటికల్ జేఏసీ ఈ 3 రాజధానులకు సంబంధించినటువంటి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలని అభివృద్ధి చెందించాలనే కాన్సెప్ట్తో అనే భావంతో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారో 3 రాజధానుల భావనని నేను పూర్తిగా నాన్ పొలిటికల్ జేఏసీగా చైర్మన్గా మా తరపున నేను ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఆ అంశాన్ని ఆయన ప్రస్తావించలేదు. అంటే ఆయన కూడా ఒప్పుకున్నట్టేనా సార్ దీన్ని? అతనికి అప్రస్తుతం అది. అతనికి అది అమరావతి ఇష్యూ అసలు వాళ్ళు ఇంతవరకు మేనిఫెస్టో లేదు. మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మేనిఫెస్టో ఎక్కడ ఏం ప్రకటించారు వాళ్ళు? నిన్న అక్కడ పార్టీ ఆ మీటింగ్లో అంత పెద్ద ప్రధానమంత్రి గారిని పిలిపించి అంతమంది పెద్ద రాజకీయ వేదికను అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందిస్తామనే దాని మీద ఏదైనా ఎలక్షన్ అంటే ఏముండాలి? విమర్శలు అయిపోయినాయి. విమర్శలు ఎప్పుడైనా విమర్శిస్తుంటారు, అది సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో మేము రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందిస్తామనే దాని మీద ఎవరు కూడా ఎటువంటి ప్రస్తావన కూడా చేయనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు పొగిడారు, చంద్రబాబు నాయుడు పొగిడారు కదా మోదీని. 7 నిమిషాలు మాట్లాడారు. 7 నిమిషాల్లో కూడా బాగా పొగిడారు కదా సార్ మోదీ గారిని. ఆయన సమస్య ఆయనకుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే గతంలో విపరీతంగా విమర్శించింది అతనే. ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తింది కూడా నమ్మరా సార్? ఈ పొగడ్తలు నమ్మరా మోదీ గారు? ప్రధానమంత్రి గారిని అంత ఈజీగా తీసుకునే వ్యక్తి కాదండి ఆయన. అంటే ఏదో పొత్తులో భాగస్వామ్యంగా ఫార్మాలిటీగా రమ్మన్నారు కాబట్టి ఎలక్షన్ మీటింగ్ అడ్రస్ చేయాలి కాబట్టి అతను వచ్చినట్టు వచ్చాడే తప్ప ఎక్కడ పొత్తుకి ఓటేయమన్నారు తప్ప చంద్రబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ లేదా ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబే ఉండాలని ఎక్కడ కూడా ఆయన దానికి సంబంధించి ఆయన కాంగ్రెస్ కొద్దిగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను విమర్శించాడు కాంగ్రెస్ని. వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇచ్చినట్టే కదా సార్ అది. ఏమీ లేదు కొంచెం కాంగ్రెస్కి విమర్శించినట్టు. ఎందుకంటే ఇండియా కూటమిలో అదొక భాగం కాబట్టి మరి షర్మిలా గారు వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్తో అసోసియేట్ అయినారు కాబట్టి
సో అతను అది అప్రిషియేట్ చేయలేడు. అది కేవలం ఏంటంటే ఇతన్ని గద్దె దించడానికి వీళ్ళు అధికారంలో రావడానికి ఏదో పాటలు పడుతున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన మీద కూడా కొన్ని కేసులు అలాంటి ఇష్యూస్ ఏవో కొన్ని ఉన్నాయి కాబట్టి ఆయన ఏదో అంటే ముఖ్యంగా కొంతమంది వాదన ఏంటంటే ఎవరొచ్చినా మా కాళ్ళ దగ్గర ఉండాల్సిందే కదా, జగన్ గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి, ఎవరొచ్చినా మా దగ్గర ఉండాల్సిందే, దాంతో మాకు చంద్రబాబు వస్తే ఏంటి. ఆయన ఒక రకంగా ఆయన అంటే చాలా రాజకీయ పరిణితి చెందినటువంటి నాయకుడు మోడీ గారు. ఆయన అంత ఈజీగా ఆయన పొగిడేసినంత మాత్రంలో నమ్మేసిన వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అవుతాడా సార్ ఆ విషయంలో 100% ప్రధానమంత్రి మోడీ గారు గాలి పీకిస్తున్నట్లే నేను అనుకుంటున్నాను. అంటే మీరు పడండి, మీరు పోటీ చేయండి, మీరు ఎలక్షన్కి వెళ్ళండి, నా ప్రమేయం అంతగా ఉండదని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రేపు జగన్ గారు ఆయన మెజారిటీతో వచ్చినా కూడా అతని సపోర్ట్ కూడా ఎలాగో మోడీ ప్రధానమంత్రి గారికి ఉంటుందని అది కూడా క్లియర్గా అందరికీ తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్ గారు సపోర్ట్ ఇచ్చారు అనేక అంశాల్లో. మరి ఇండైరెక్ట్గా ఇచ్చినట్టున్నారు కేంద్ర స్థాయిలో అక్కడ అనేక రకాల అంశాల్లో ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే సపోర్ట్ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా అతను మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చిన పరిస్థితుల్లో అది కంటిన్యూ అవుతుందనే నమ్మకం మోడీ గారికి ఎక్కువగా ఉంది జగన్ గారి మీద. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఇంకా చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్ముతాడో లేదో కానీ జగన్ గారి పట్ల అలాంటి విశ్వనీయత అయితే మాత్రం ప్రధానమంత్రి గారికి పూర్తిగా ఉందా సార్? 100% ఉంది. అందుకనే అతను ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ జగన్ గారు కానీ విమర్శించలేదు. ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూసి మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదన్నీ కూడా కొంచెం కూటమికి మైనస్, జగన్ గారికి ప్లస్ అయ్యి అనుకుంటున్నారా? 100% నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి డీలా పడిపోయారండి సార్ వీళ్ళిద్దరు, టీడీపీ జనసేన ఇద్దరు డీలా పడ్డారంట మోదీ గారి స్పీచ్ వల్ల, నిజమేనది? ఏమండి? మోదీ గారు స్పీచ్ వల్ల టీడీపీ జనసేన ఇద్దరు డీలా పడిపోయారంట కదా, నిజమేనది? అది మనకి ఆ డయాస్ మీద వాళ్ళ ముఖ కవళికలు మెరుగైన పరిశీలిస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. ఈ ప్రధానమంత్రి గారు చాలా విపరీతంగా విమర్శించేస్తారు. అంటే మేము విమర్శించాలనుకున్నారేమో వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన స్థాయి వేరు, వీళ్ళ స్థాయి వేరు కదా. ప్రధానమంత్రి తన స్థాయి వేరు, అందులోకి ఆయన అన్ని అంశాలు కూడా అన్ని అంశాల్లో కూడా పండిపోయినటువంటి వ్యక్తి. ఆయన అంత ఈజీగా ఏ ఉద్దేశంతో ఈ పొత్తు కోసం మరి ఇంచుమించు 1-2 నెలల నుంచి వాడు వెంపర్లాడితే ఆఖరికి సరే అని ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితిలో ఈ భాగస్వామ్యం కుదిరింది. వెంపర్లాడారా సార్? టీడీపీ 100% క్లియర్గా తెలుస్తుంది మనకు. అక్కడ మనకి ఈ 4 రోజులు జరిగినటువంటి మీడియాలో వచ్చినటువంటి కథనాలు కానీ అక్కడ మనం చూసిన వాస్తవ విజువల్స్ కానీ మనం చూస్తే అసలు జగన్ గారికి వ్యతిరేకంగా వెళ్ళాలనేటటువంటిది మోడీ గారికి ఏ కోసనా లేదు. బలవంతంగా ఒప్పుకున్నట్టుంది. బలవంతంగానే ఒప్పుకున్నారు. సరే, ఇక్కడ ఈ పవన్ గారు ఉన్నారు కదా, మరి ఆయన బీజేపీతో ఆయనకి ఆల్రెడీ పొత్తు ఉంది కాబట్టి మరి దాన్ని కాదనలేనటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ పొత్తు పవన్ కోసం అనుకోవచ్చా సార్? 100% పవన్ కోసం, చంద్రబాబు కోసం కాదని నేను అనుకుంటున్నాను. అంటే మనం ఎందుకంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత ఇంకోటి ఏంటంటే కొంత బీజేపీలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ బీజేపీలో జాయిన్ అయినటువంటి ఎంపీస్ ఇద్దరు ఉన్నారు. కోవట్లు అనుకోవచ్చా? వాళ్ళు అప్పటి నుంచే కోవట్లని టాక్ మొదటి నుంచి కూడా ఉంది. తర్వాత మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరీదేవి గారు, మరి ఆమె క్లౌట్ ఆమె ఉపయోగించారు. సో వీరందరినీ మరి కాదనలేనటువంటి పరిస్థితుల్లో అతను అయిష్టంగానే ఈ సభకు వచ్చారా అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నిన్న చిలకలూరుపేటలో జరిగిందో అది ఫెయిల్ అయింది అంటారా సార్ సభ? అంటే ఫెయిల్ అయిందంటే ఆ పొత్తు అనేది ఉంది కదా. ఇప్పుడు ఈ పొత్తు ఫెయిల్ అవుతుందా లేదనేది రేపు ఎలక్షన్ వస్తే క్లియర్గా తెలుస్తుంది. సభ వరకు ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయినట్టే అనిపిస్తుంది. మరి ఎందుకంటే అంటే మీలా న్యూట్రల్ వాళ్ళకి ఖచ్చితంగా సభ ఆర్గనైజేషన్లో కూడాను అసలు చాలా లోపాలు ఉన్నాయంట కదా. లోపాలు ఉన్నాయి ఆర్గనైజింగ్లో కూడాను. ఎక్కడ కూడాను సరైన కోఆర్డినేషన్ కూడా అక్కడ లోపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అంటే 3 పార్టీలు కోఆర్డినేషన్ అంటే కొంచెం మరి ఎక్కడో లోపాలు ఉన్నట్టే అర్థం కదా సార్. తర్వాత వీళ్ళు ఈ విధంగా మాట్లాడిన శక్తి వాళ్ళకు ఉంటుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ
చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మోడీ గారు మీరు ఈ విధంగా మాట్లాడండి అని చెప్పేటటువంటి తాహత కానీ శక్తి కానీ వీళ్ళకి ఉందా? అంత ధైర్యం చేయిస్తారు అంత ధైర్యం చేయలేరు. సో ఆయన కానీ వీళ్ళు ఊహించారు ఆయన అలా మాట్లాడతారు అని, కానీ అది జరగలేదు. నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడొచ్చేమో కదా సార్, ఇంకా మీటింగ్స్ చాలా ఉన్నాయి కదా. నేను అనుకోను, నేనైతే ప్రధానమంత్రి తన స్థాయికి దిగజారి మాత్రం మాట్లాడు అంతవరకు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక గౌరవం ఉంది, అక్కడ ఉన్న కాంటెక్స్ని బట్టి ఆయన ఏదైనా మాట్లాడవచ్చు కానీ అంతేగాని ఆ స్థాయికి దిగజారి ఆయన మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఖచ్చితంగా మోదీ గారికి ఒక గౌరవం అయితే ఉందంటారు. 100% గౌరవం ఉంది, అది నిలబెట్టుకున్నట్టే ఆ స్థాయి తగ్గట్టు ఆయన మాట్లాడారు. ఎందుకంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అధిక స్థానాలు సాధిస్తారు అని అనేక సర్వేలు అనేక రకాలుగా చెప్తున్నాయి. ఇప్పుడు సర్వేలు కూడా ఎలా ఉన్నాయి, మొన్నటి వరకు అలా చెప్తాం. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన సర్వేలు కూడాను ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చాలా వరకు కొన్ని సర్వేల్లో ఉన్నటువంటి అంశాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఆయన ప్రధానమంత్రి గారు కూడా ఆయన రిస్క్ తీసుకోరు, ఆయన సిచ్యుయేషన్కే వదిలేస్తున్నాడు. ఆ అవసరాన్ని బట్టి ఎన్డీఏలో ఎంతమంది వస్తారు రేపు, ఎందుకంటే ఆయన టార్గెట్ 400 ఈసారి సాధించాలి. అవును. సో 400 కనీసం పొత్తులతోనైనా, అంటే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతోనైనా 400 దాటితే ఆయన అనుకున్నటువంటి ఫిగర్ వస్తుందని ఆయన నమ్మకం. అది అంతే. సో దానికోసం ఆయన ప్రధానంగా ఆయన దృష్టి దాని మీద ఉంది. కానీ ఈ క్రింద స్థాయిలో వాళ్ళ కోసం నేను ఇలా మాట్లాడాలి, వీళ్ళ కోసం ఇలా మాట్లాడాలి అనేటటువంటి ఆలోచన అయితే ప్రధానమంత్రి గారు చేయటం లేదని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా విశ్లేషణ చేశారు. నమస్తే సార్. నమస్కారం.